సో, ఇప్పుడు కమింగ్ టు ఏజెంట్ కమిషన్ మనం హ్మ్. ఇంతకుముందు అనుకున్నాం. సో, ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్‌లో 1% నుంచి ఎక్స్‌పెన్స్ రేషియోస్. 1.5% యాహ్! కమిషన్‌ను తీసుకుంటారు ఏజెంట్. ఇది దీర్ఘకాలంలో ఇన్వెస్టర్‌కి ఎన్ని లక్షల లాస్ తీసుకురావచ్చిది? ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి, ఎక్కువ అంటే ఒరిజినల్ వాయిస్ ఒకటుంటది. దాన్ని మనం మిమిక్ చేసినప్పుడు ఎక్కువ వాయిస్ అవును. పెద్దగా వినపడుతది. అవును. కొంచెం దాన్ని మనం గ్రౌండ్‌లోకి లెవెల్‌లోకెళ్ళి చూస్తే ఓకే. అంటే రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ రైట్? అవును. అవును. ఏదైతే మనం ఈ ఫండ్స్ ఉన్నాయో, కొంత కమిషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పటికీ గూడా, ఆ ఇచ్చింది తీసేసినప్పుడు యూనిట్ వాల్యూ కూడా తగ్గుతుంది గదా! అవును. ఇప్పుడు మీరు ఒక ఫండ్ తీసుకున్నారండి. రెగ్యులర్ ఫండ్ ఉంది, డైరెక్ట్ ఫండ్ ఉంది. హ్మ్. సపోజ్ రెగ్యులర్ ఫండు మనకి ఒక రూ. 200 ఉందనుకోండి. డైరెక్ట్ ఫండ్ ఒక రూ. 10 డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే. కానీ మీరు పెట్టే వాల్యూకి యూనిట్స్ కూడా ఎక్కువొస్తున్నాయి కదా! ఓకే. నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి కదండీ. సపోజ్ మీరు 10,000 ఎస్ఐపి పెడుతున్నారండి. అవును. మీ ఎన్ఏవి వాల్యూ రూ. 220 ఉంది. అవును. 10,000 డివైడెడ్ బై 220 ఓకే. యూనిట్స్ వస్తాయి కదా! అవును. అలాగే 10,000 డివైడెడ్ బై ఇది రెగ్యులర్ ఫండ్ 200 ఉంది. సో, యూనిట్స్ పెరుగుతాయా? తగ్గుతాయండి? పెరుగుతాయి. సో, యూనిట్స్ కాంపెన్సేట్ అవుతున్నాయి కదా! ఓకే. ఓకే. మీకు ఓన్లీ చూడాల్సింది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫండ్. అంటే కరెక్ట్. పెర్ఫార్మెన్స్ సపోజ్ ఇది 19 సీఏజీఆర్ డెలివరీ చేస్తే, హ్మ్. అది కూడా దగ్గర దగ్గరగా డెలివరీ చేయాలి. ఓకే. రెగ్యులర్‌లో కూడా 18.6, 18.5% డెలివరీ చేసినప్పుడు హ్మ్. మీకు పెద్ద డిఫరెన్స్ ఏముంటది? లక్షల్లో లాస్ వచ్చేది ఏముంటది ఇక్కడ? ఏముండదా? మీరు అన్ చూడండి మీ 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 అదే దగ్గర డేటా చూసా, చూడండి. చూసా, చూసాను, మీ దగ్గర చూసాను. డేటా ఏముంది? అవును. చూసాను. మంచి హ్మ్. అదే యూనిట్స్ పెరిగాయి. హ్మ్. ఇప్పుడు 97 యూనిట్లున్నది 110 యూనిట్లకు పోయింది. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మనం తీసుకున్నామండి. ఒక 5 ఇయర్స్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5 ఇయర్స్‌లో నేను ఎవ్రీ మంత్ 10,000 పెట్టాను. నాకు ఇందులో ఎంతొచ్చింది? అందులో ఎంతొచ్చింది? రైట్. రైట్? ఆ! రెండిటి యొక్క ఫండ్స్ రిటర్న్ కూడా మనకి పబ్లిక్ డొమైన్‌లో ఉంటది కదా! హ్మ్. 2 ఫండ్స్ రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంటదండి? ఓకే. కాకపోతే ఇక్కడ అడ్వైజర్ ఉంటాడు మీకు. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ మీకు సర్వీస్ ఉంటది. అడ్వైజర్ ఉంటాడు. అలాగే ఎప్పుడైనా సరే ఫండ్స్ ఏంటంటేనండి రీబాలన్సింగ్ కూడా ఇంపార్టెంట్. సో, ఆ రీబాలన్సింగ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ మీకు అంటే మార్కెట్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర అన్నీ కూడా కొంత కన్వర్ట్ చేసామండి. అంటే హుహు. మల్టీ అసెట్ ఫండ్‌కి మనం ఒక 6, 8 మంత్స్ బ్యాకే మనం ఇన్వెస్టర్లతో మాట్లాడి వాళ్ళకి అచ్చా! చెప్పి మనం చేసాం. ఎందుకు అప్పటి వరకు మనం మిడ్ క్యాప్స్‌లో ఉన్నాం. సో, ఆ మిడ్ క్యాప్ ఫండ్స్ కొన్ని కన్వర్ట్ చేసాం. వేర్ మల్టీ అసెట్ ఫండ్స్ గివెన్ ఎ డీసెంట్ రిటర్న్ దిస్ ఇయర్. అంటే వాళ్ళు గోల్డ్‌లో, సిల్వర్‌లో కూడా పొజిషన్స్ రైట్. రైట్. తీసుకుంటారు. కొంత బాండ్స్‌లో కూడా పెడతారు. మల్టీ అసెట్‌లో కన్వర్ట్ చేసామండి. ఎందుకు? మనం ఒక 6-8 మంత్స్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు బెటర్ అవును. టు షిఫ్ట్ ఫ్రమ్ ది ఫండ్స్ అనేది. ఇదంతా మీకెవరు చెప్తారండి? ఓకే. ఇదంతా మీరే జెప్పాలి. అవును. ఎవరైతే యెస్. మీకు సర్వీస్ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారో, మెయింటైన్ జేస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మీకు కొంత అడ్వైస్ ఇస్తారు. కానీ డైరెక్ట్ ప్లాన్ ద్వారా ఈ కమిషన్‌లు సేవ్ జేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం లేదా? కాదండి. ఇక్కడ కమిషన్ పక్కన పెట్టండి ఫస్ట్. ఫండ్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. రైట్? హ్మ్. మీరు హ్మ్. 49 ఏఎంసీ హౌసెస్ ఉన్నాయి. అవును. దగ్గర దగ్గర మీరు లిక్విడ్ ఫండ్స్ ఉండే డెబిట్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, అలాగే గోల్డ్ ఫండ్స్, సిల్వర్ ఫండ్స్ చూసుకుంటే 18, 1900 ఫండ్స్ పైనుంటాయి. ఓకే. ఇన్ని ఫండ్స్‌లో ఇక్కడ అగైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఏ ఫండ్ నేను అవును. సెలెక్ట్ చేసుకోవాలి. అవును. అది చాలా టాస్క్. అవును. మీరెళ్లి ఇప్పుడు ఒక 50 ఫండ్స్‌లో పెట్టరుగా మీ 10,000ని. అవును. లేపోతే 30 ఫండ్స్‌లో పెట్టరు కదా! పెట్టలేంగా. ప్రిసైజ్‌గా మీరు ఒక 4-8 ఫండ్స్ మధ్యలో అవును. చేసుకోవాలి. అవును. చేసుకోవాలంటే ఎవరు మీకు గైడ్ చేయాలండి? హ్మ్. ఎలా తెలుస్తుంది మీకు? అంటే ఎక్స్‌పెన్స్ రేషియో ఒకటే కాదండి. ట్రైనర్స్ రేషియో ఉంటది, ఆల్ఫా ఉంటది, బీటా ఉంటది, ఇన్ఫర్మేషన్ రేషియో ఉంటది. ఆ! సో, చాలా చాలా ఉంటాయండి ఒక ఫండ్‌ని మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే. సో, ఇవన్నిటిని ఎవరు మీకు గైడ్ చేస్తారు? అంతే గదా! ఖచ్చితంగా ఇప్పుడు ఫండ్ మీరంటున్నారు, మేనేజరే చేయాలి. అవును. మీరు ఒక ఫండ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది 14% ఇచ్చింది. లేదు మీకొకళ్ళెవరో గైడ్ చేశారు ఆర్ మీకు సర్వీస్ ఇచ్చారు. ఫండ్ గురించి చెప్పారు. అది 18% ఇచ్చింది. లాంగ్ రన్‌లో 3-4% డిఫరెన్స్ వచ్చింది అంటే, ఇది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా? అది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా అండి? ఫండ్ మేనేజర్ ద్వారా పోయిన దానికి మంచి డిఫరెన్స్ వస్తది. యెస్. అవును. అలాగే రెండోదేంటంటే యూనిట్ చార్జెస్ మీరు కంపేర్ చేసినప్పుడు అదే 10,000కి యూనిట్స్ రూపంలో కొంత కాంపెన్సేట్ అవుతున్నప్పుడు అచ్చా! యూనిట్స్ కూడా మల్టిప్లై అవుతాయి కదా! అంటే మనం మరీ అంత డిఫరెన్స్ రాదండి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. కానీ ఓకే. మరీ అంత లక్షల్లో వచ్చే అంత డిఫరెన్స్ మరి టాక్స్ సేవింగ్ ఫండ్స్‌కి ఇంకా గూడా వాల్యూ ఉందా? అంటే ఉందండి. కాకపోతే ఏటీసీ ఇప్పుడు న్యూ ఆ! రెజ్యూమే వచ్చినాక ఇప్పుడు ఎవరు యెస్. కూడా దాని అవును. గురించి అంత ఇంకోటి ఏటీసీలో ఆ! దాదాపుగా కవర్ అవుతాయి కదండీ! అచ్చా! అదర్ అదర్ రెంట్ గానివ్వండి, అవును. తర్వాత
ఎంప్లాయీ ఏటీసీ ప్రావిడెంట్ కింద ఇవి కూడా బెస్ట్ ఆప్షన్. అంటే ఏటీసీ మీకు మేకప్ అవ్వలేదు అనుకోండి, అంటే ఏటీసీ 1.5 ల్యాక్ ఎర్లియర్ అవును, దీని అవును. రెజ్యూమే ప్రకారం అవ్వకపోతే దీస్ ఆర్ ఓకే. అయినప్పుడు ఇంకెందుకంటే అదర్వైజ్ ఓన్లీ ద డిఫరెన్స్ 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటుంది, Hmm. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదండి. ఓకే, అంటే ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. సపోజ్ ఇప్పుడు నేను ఫండ్ స్విచ్ ఓవర్ చేయాలి, రీబ్యాలెన్స్ అవును. చేసుకోవాలంటే మనకి ఇంకా అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ 3 ఇయర్స్ మనం వెయిట్ చేయాల్సిందే కదా. రైట్ సార్. ఇప్పుడు ఈ ఎవరైతే మన పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తున్నారో లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కనుక అనుకోకుండా మూతపడ్డాయి అనుకోండి. ఇవన్నీ కూడా యాంఫీ అండర్లో ఉంటాయండి. అచ్చా. యాంఫీ మన ఇన్వెస్టర్ ప్రొటెక్షన్స్ అన్నీ అంటే ఉంటాయి. సెబీ అండర్లోనేనా? యాంఫీ యాంఫీ అంటే అది వేరేనా? సెబీ యాంఫీ అనేది మ్యూచువల్ ఫండ్స్ యాంఫీ అండర్లో ఉంటాయండి. అచ్చా. సో వాళ్ళ మన మన డబ్బుకి పూర్తి ఏం ప్రొటెక్షన్ ఇబ్బంది ఉంటుంది. ఉండదండి. కంపెనీ మూతపడ్డా సరే. ఎవరైనా కానీ ఫెసిలిటేటర్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్ఫామ్స్ వాడి Correct, కొనుక్కున్నామో correct. దీస్ ఆర్ ద ఫెసిలిటేటర్స్. ఓకే. అగైన్ ఇవి కేఫిన్ టెక్ అని క్యామ్స్ అండర్లో ఉంటాయండి. అచ్చా. సో అవి యాంఫీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదండి. అంటే జస్ట్ ఒక సామాన్యుడికి అర్థమయ్యేలాగా నేను ఒక నెలకు 5,000 రూపాయలు చొప్పున ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే అవి ₹1,00,00,000 కావడానికి ఎంత కాలం పడుతుంది? అంటే పక్కా లెక్కలతో ఏమైనా చెప్పగలరా? పక్క అంటే 25 ఇయర్స్ పడుతుందండి. ఎట్ ద రేట్ ఆఫ్ 14% మనకి కాంపౌండింగ్ అయితే 25 years. 25 ఇయర్స్ పడుతుందండి. సూపర్, డీసెంట్. చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి పుట్టగానే 5,000 రూపాయలతో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, అంత లాంగ్ టైం ఉండటం ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాడ పడిపోతే యుద్ధం వస్తే ఎగ్జాక్ట్లీ, ఏంటి, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మనం నాయిస్ని రిడక్ట్ చేసుకుని నాయిస్ ఏంటో మానేసి మనం దేనికోసం పెట్టామో దానికోసం స్టేబుల్ అయ్యాం అనుకోండి డెఫినెట్గా వస్తుందండి. అది ఎందుకంటేనండి డిఎస్పి బ్లాక్ రాక్ ఫండ్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేశారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ 3 లక్షల పైన కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఫండ్ మొదలు పెట్టిన కానండి ఇప్పటివరకు కంటిన్యూ అయిన వాళ్ళు less than 50. మీరు అన్నారు కదా 25 ఏళ్ళు అని, వాళ్ళు 25 ఏళ్ళ జర్నీలో లెస్ దాన్ 50 ఉన్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన డేటానే. సో ఎంతమంది ఇంత లాంగ్ జర్నీ కంటిన్యూ అవుతారు? ఓకే. ఇది పేషెన్స్ గేమ్. పేషెన్స్గా ఉండాలి. అదే. పేషెన్స్ ఎంతమందికి ఉంటుంది? రైట్ సార్. ఈ స్టెప్ అప్ సిప్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% అట్లా పెంచుకుంటూ పోతే ఎట్లా వస్తుంది సార్? అంటే నేనేమంటానంటేనండి, స్టెప్ అప్ కన్నా కూడా, అంటే నేను మార్కెట్లో ఉన్న పర్సన్ అండి. అవును, అందుకే అడుగుతుంది. కార్పస్ ఫండ్ డబుల్ ఎప్పుడు అవుతుంది? డబల్ అవుతుంది కానండి. మీరు అన్నారు కదా ఇందాడ మార్కెట్ పడినప్పుడు కొనుక్కోవటం అనేది, ఆ టైంలో కొంచెం ఎక్స్ట్రా కార్పస్ యాడ్ చేసుకోవడం బెటర్ అండి. స్టెప్ అప్ తప్పని నేను అంటలేదు. దానికన్నా కూడా మనం మార్కెట్లో డైరెక్ట్గా మానిటర్ చేస్తాం కాబట్టి మనం ఏమంటాం అంటే, మీరు సిప్ని కంటిన్యూ చేయండి, రైట్. స్టెప్ అప్ కొంచెం మన మార్కెట్ వాలటిలిటీలో కరెక్షన్ జరిగినప్పుడు యాడ్ చేద్దాం. సపోజ్ ఈ ఇయర్ ఉందండి, ఈ ఇయర్లో మనకు ఒక 6 to 7% కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ టైంలో లంసమ్ యాడ్ చేద్దాం. ఓకే. సో అది కొంచెం మనకి ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తుంది రైట్ అనేది. ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ అంతా బుల్ మార్కెట్ ఉందండి, ఇయర్ అంతా మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, స్టెప్ అప్ లో కూడా మనం పైన కొంటాం కదా. అంతే కదా. దాని బదులు ఇయర్ ఎండ్ లోనో నెక్స్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చింది, ఆ టైంలో ఈ ఎక్స్ట్రా మనీ మనం కొంచెం మనం అనేది మనం గైడ్ చేస్తాం. ఇన్వెస్టర్లకు మనం గైడ్ చేసేది ఏంటంటే, సో ఇన్వెస్టర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెప్తామండి. ఫస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తాం. ఇది ఏదో ఊరికే వచ్చేసి పెరగడం అని కాదు, మనం ఎందుకోసం పెడుతున్నాము, మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉంటుంది, మనం ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఫండ్, ఇవన్నీ కూడా మనం చెప్తాం. రైట్ సార్. అంటే చాలా మంది ఇన్వెస్టర్లకు ఉండే ఒక ప్రధానమైన అదేంటంటే రియల్ ఎస్టేట్ బెటర్ కదా అని ఒక దాంట్లో ఉంటారు. సో నేనేం అడుగుతానంటే సార్, ఒక 15 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే, లేదా 15 సంవత్సరాలు ఒక మంచి ఈక్విటీ ఎస్ఐపిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఏది నాకు బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది? రిజల్ట్స్ పరంగా చూస్తేనండి రియల్ ఎస్టేట్ తప్పేం కాదండి. నేను మార్కెట్లో ఉండే అయినా కూడా నేనేం మార్కెట్ ఫేవర్గా ఏం చెప్పట్లా. రియల్ ఎస్టేట్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ చూసినప్పుడు మనకు 15% రిటర్న్ అనేది వచ్చినాయండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, ఈజీగా ఎన్కాష్ చేసుకోవటము. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి, ఒక మంచి ఏరియాలో కొనాలంటే లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి, రైట్. ఒక 30 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, అది అందరికీ సాధ్యం కాదు కదా. ఇక్కడ కనీసం 5,000, 10,000తో మొదలు పెట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరే అన్నారు స్టెప్ అప్ అని, అవసరమైతే ఇంకో 2,000 పెంచుకుంటాడు. లేదు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి, ఏదో ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది, అదంతా రియల్ ఎస్టేట్లో చేయలేంగా. రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొంచెం మజిల్ పవర్, అంటే కొంచెం కార్పస్ ఉంటే మనం చేయగలం. సో ఈ రెండు ఓకేనండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే మార్కెట్ ఎక్కడ ఉందండి? అంతే కదా సార్. సో అది కూడా ఇంటర్ డిపెండెంటే కదండి. సో రియల్ ఎస్టేట్లో కూడా రిజల్ట్స్ వచ్చింది, కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేదు, పార్షియల్ విత్ డ్రావల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఇప్పుడు నేను సైట్ కొన్నా, నేను 300 గజాలు సైట్ కొన్నా, 30 గజాలు అయితే అమ్మలేనుగా.
అమ్మితే 300 అమ్మాలి. అమ్మాలి. ఇక్కడ కనీసం నాకు ఒక 15 లక్షల కార్పస్ క్రియేట్ అయింది. నాకు ఒక 2 లక్షలు అవసరం పడింది. ఆ 2 లక్షలు నేను తీసుకోగలను. తీసుకోగలరు. కరెక్ట్. సో, అది ఫ్లెక్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి తప్ప రైట్. లాంగ్ రన్‌లో డెఫినిట్‌గా 2 ఈక్వల్‌గానే వచ్చినాయండి. ఓకే. సూపర్.